గాజాలో సాయం అందకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడున్న మొత్తం చిన్నపిల్లలు 48,000 మంది చిన్నపిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది అని చెబుతోంది యుఎన్. వచ్చే 48 గంటల్లో గాజాకు సాయం అందకపోతే 14,000 మంది చిన్నారులు చనిపోయే అవకాశం ఉంటుంది అని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. గాజాలో ఎక్కడ చూసినా భవన చూడండి, ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి ఒక్కసారి. గాజాలో చిన్న మెతుకు దొరికితే చాలు ఒక పూట గడుపుకుందాము అనే ఆకలి కేకలు. వాళ్ళ గిన్నెలు తీసుకొచ్చి అరకొరగా అందే ఆ సాయాన్ని వాళ్ళు తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం గాజా అంతా ఇప్పుడు కరువులో ఉంది. మొత్తం గాజా అంతా ఇప్పుడు వైద్య సాయం అందాల్సిన అవసరం ఉంది. ఆకలి తీర్చాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక 2-3 ట్రక్కులను మాత్రం గాజా లోపలికి ఎలా చేస్తున్నారు. నిమిషాల్లో ట్రక్కులన్నీ కూడా అయిపోతున్నాయి. ఆ ఫుడ్ అంతా అయిపోతుంది. చాలామందికి కొన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు తిండి దొరకని పరిస్థితులు ఉన్నాయి. ఒక విషయాన్ని మీకు మళ్ళీ చెబుతున్నాను, రాబోయే 48 గంటల్లో గాజాలో మానవతా సాయం ఆహార పదార్థాలు అందకపోతే ఏకంగా 14,000 మంది చిన్నారులు ఒక్కసారిగా చనిపోయే అవకాశం ఉంది అని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. గాజాకి ఇప్పుడు మానవతా సాయం అందాలి అని. ఇజ్రాయెల్ మాత్రం మానవతా సాయం అందించడానికి ఒప్పుకోవడం లేదు. గాజా మొత్తం మా ఆధీనంలో ఉంది అని ఇజ్రాయెల్ చెప్తుంది. పాలస్తీనా మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడు గాజాకి కొంతమేర యాక్సెస్ ఇస్తూ ఉంది. అది కూడా పూర్తి ఆంక్షలతో. ఆ పూర్తి ఆంక్షల నడిమే 1-2 ట్రక్కులు వెళ్ళి ఇదిగో ఇలా ఆహార పదార్థాలు. ఒకసారి ఆ మాటలు విందాం. ఆహార పదార్థం కోసం వాళ్ళు ఎగబడుతున్న మాటలు ఒక్కసారి విందాం. చూసారా దృశ్యాలు, వింటున్నారా ఆకలి కేకలు? ఆహార పదార్థాల ట్రక్ శబ్దం వినబడితే చాలు ఇళ్లలో ఉన్నవాళ్ళు, ఇల్లు లేవనుకోండి అక్కడ ఆ శిథిరాల కింద తలదాచుకుంటున్న వాళ్ళు పరుగున వచ్చి ఒక్క మెతుకు దొరికితే చాలు తమ పొట్ట నింపుకుందాం, తమ బిడ్డల ఆకలి తీరుద్దామని తల్లులు తమ వాళ్ళ ఆకలి తీర్చాలి అని వాళ్ళ కుటుంబ సభ్యులు పరుగున గిన్నెలు పట్టుకొని అక్కడికి వస్తున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ అక్కడ నిలబడుతూ ఉన్నారు. కొంతమందికి ఆహారం దొరుకుతోంది, మరి కొంతమందికి ఆహారం దొరకడం లేదు. ఆహారం దొరికితే ఆ రోజుకి వాళ్ళు బతికినట్టే. ఆహారం దొరకని వాళ్ళు మాత్రం వాళ్ళ ఊపిరి ఆకలితో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల తమ కళ్ళ ముందే ఆకలి కేకలు పెడుతూ చనిపోతున్న మరణాలు కూడా ఇప్పుడు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మానవతా సాయం ఇప్పుడున్న అరకొరగానే ఉంటే రాబోయే 48 గంటల్లో ఏకంగా 14,000 మంది చిన్నారులు చనిపోయే అవకాశం ఉంది. నిజానికి ఒక 11 వారాల క్రితం పాలస్తీనా భూభాగం మొత్తాన్ని ఇజ్రాయెల్ నిర్బంధించింది. అప్పుడు కొన్ని దేశాలు కలగజేసుకున్నాయి. అమెరికా, కెనడా, యూకే లాంటి దేశాలు, ఫ్రాన్స్, ఇలా కొన్ని దేశాలు కలగజేసుకొని గాజాలోకి సహాయాన్ని అందించడానికి ఎటువంటి ఆంక్షలు పెట్టొద్దు అని చెప్పడంతో, ఒకవేళ అలా చేయకపోతే మేమందరం కలిసి మళ్ళీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్పై ఒత్తిడి చేయడంతో ఇజ్రాయెల్ కొంత సాయాన్ని అందించడానికి వెసులుబాటు కల్పించింది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం సాయం అందించటం లేదు. మానవతా సాయాన్ని అందించే విషయంలో ఆంక్షలు వెనక్కు తీసుకోకపోతే మేము కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కొన్ని దేశాలు ఇజ్రాయెల్ని హెచ్చరించడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ కొంత వెనక్కు తగ్గింది. ఇజ్రాయెల్పై ఎప్పుడైతే హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారో 2023లో, అప్పటి నుంచి గాజాను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకోవాలని, హమాస్ ఉగ్రవాదులను మొత్తం చంపి అవతల పరేయాలని ఇజ్రాయెల్ ప్రతినబూరింది. అప్పటి నుంచి వరుసగా దాడులు చేస్తూ ఉంది. గాజాలో మారణహోమం జరుగుతూనే ఉంది. మొత్తం హమాస్ ఉగ్రవాదులు ఏరివేత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఆ రోజు ఇజ్రాయెల్పై జరిపిన దాడిలో కొంతమందిని బందీలుగా పట్టుకు వెళ్ళిపోయింది హమాస్. ఆ బందీల కోసం ఏకంగా కొన్ని వేల మందిని చంపేసింది ఇజ్రాయెల్. ఆ పోరాటం ఇంకా కొనసాగుతుంది.
ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుందో తెలుసా? మేము ఇది పై చేయి సాధిస్తున్నటువంటి సమయం, ఈ సమయంలో మేము వెనుకడికి వేస్తే, మా పోరాటాన్ని ఆపితే ఈ హమాస్ మరింత బలాన్ని పుంజుకొని మాపై యుద్ధానికి తెగబడుతుంది. కాబట్టి ఈ సమయంలో మేము వెనక్కు తగ్గేది లేదు అని చెప్తోంది. మొత్తం గాజాను వదిలి హమాస్ వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే మొత్తం గాజాను వదిలి హమాస్ వెళ్ళిపోవాలి అని చెప్తోంది. కానీ హమాస్ తీవ్రవాదులు మాత్రం అక్కడే ఉండి ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేస్తూనే ఉన్నారు, వాళ్ళ ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇజ్రాయెల్ మొత్తం గాజాని తమ గుప్పిట్లో పెట్టుకుంది. ఇప్పుడు గాజాలో ఎక్కడ చూసినా కూలిపోయిన ఇళ్ళే కనబడుతున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? గాజాని నేను దత్తత తీసుకుంటాను, కొన్ని సంవత్సరాల కొన్ని దశాబ్దాల సమయం పడుతుంది, ఆ దశాబ్దాల సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ వేరే చోటకి పంపించి ఆ ప్రాంతాన్ని నేను దత్తత తీసుకుంటాను అని ట్రంప్ అన్నాడు. వచ్చిన యుద్ధాన్ని ఆపేస్తాము, శాంతిని నెలకొనే విధంగా మేము చేస్తామని ట్రంప్ అన్నాడు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనబడుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికీ మొత్తం హమాస్ని జీరో చేయాలి అని అనుకుంటుంది. మొత్తం హమాస్ని జీరో చేయాలి అనే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. మీకు ఇలాంటి ఘటనే శ్రీలంకలో కూడా గుర్తుంటుంది కదా. LTTE శ్రీలంకలో వాళ్ళు సింహాల రాజ్యాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు శ్రీలంకకు చుక్కలు చూపిస్తున్న సమయంలో చిన్న పిల్లలతో సహా మొత్తం అందరినీ కూడా శ్రీలంక చంపేసింది. పెద్ద ఎత్తున మారణ హోమానికి పాల్పడింది. ప్రభాకరన్ కొడుకుతో సహా అందరినీ కూడా. ఇప్పుడు అలాంటి పరిస్థితులు గాజాలో కూడా కనబడుతున్నాయి. హమాస్ని అంతమొందించే లక్ష్యంతో గాజాలో ఉన్న చిన్న పిల్లలు చనిపోతున్నా కూడా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ప్రపంచ దేశాలు మాత్రం అక్కడ ఈ పరిస్థితులపై, మానవ హక్కుల ఉల్లంఘనపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిన్న పిల్లలు, వాళ్ళకి ఆకలి తీరాల్సిన అవసరం ఉంది. ఆ వాళ్ళ తల్లులకు పోషకాహారం అందాలి. అక్కడ పౌరులకు ఈ మానవతా సాయం అందాల్సిన అవసరం ఉంది అని ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, అమెరికా అంటూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇప్పుడు వెనక్కు తగ్గితే అది చారిత్రాత్మక తప్పిదం అవుతుందేమోనని ఇజ్రాయెల్ అంటుంది. అందుకే హమాస్ని మేము జీరో చేయాలనుకుంటున్నామని. ఆ రెండో బాక్స్లో చూడండి ఒకసారి. ఆ రెండో బాక్స్లో చూస్తున్నారా? ఎక్కడైనా ఒక్క ఇల్లు కనబడుతుందా? శిథిలమైపోయిన ఇల్లు, గుట్టలు గుట్టలుగా ఉన్న ఇల్లు, కూలిపోయిన ఇల్లు, అందులోనే ఇప్పటికీ ఎన్నో శవాలు ఉంటున్నాయి. వాటిని బయటకు తీస్తూ ఉన్నారు. లేకపోతే అవి కుళ్ళిపోయి ఆ దుర్వాసనతో మరికొన్ని వ్యాధులు ప్రబలి మరికొన్ని మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా గాజాలో, ఇప్పుడు మీరు రెండో బాక్స్లో చూస్తున్న ఆ చిన్నపిల్లని చూడండి ఒకసారి. ఆ ఫోటోలో పాపం ఎలా చూస్తూ వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళ ఆకలి కోసం గిన్నెలు పట్టుకుని వచ్చి వాళ్ళ గిన్నెలో ఒక్క ముద్ద పడితే చాలు ఆ పూటకి బతికేసినట్టే అని, ఆ ఒక్క ముద్దనే ఆ కుటుంబం మొత్తం వాళ్ళ కుటుంబాలు కడుపు నింపుకుంటూ ఉన్నాయి. అలాంటి దయనీయమైన పరిస్థితి. ఆ రెండో బాక్స్లో ఉన్న ఫోటోని చూడండి ఒక్కసారి. రెండో బాక్స్లో ఉన్న ఫోటోని చూస్తే ఏమనిపిస్తోంది? అలాంటి దృశ్యాలు గాజాలు. ఇదిగో ఈ ఫోటో చూడండి ఒక్కసారి. అలాంటి దృశ్యాలు కాదు. ఇదిగో తిండి దొరక పాపం ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు చూసారా? ఖాళీ గిన్నెను పొట్టకు హత్తుకొని ఆ ఏడుస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి చూసారా?